హాయ్ గైస్, ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేను గోంగూర పప్పు చేసుకున్నా. మాది కందిపప్పు ముందుగానే నానబెట్టేసుకోవాలి. ముందుగా నానబెట్టుకొని శుభ్రంగా కడిగిన పసుపు వేసి కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నా. మంట ఉండయని చెప్పి కొన్ని వేసుకున్నా. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన గోంగూర వేసేసుకున్నా. దీంట్లో నేను గోంగూర ఎక్కువ వేసుకుంటా, కందిపప్పు తక్కువ వేసుకుంటా. అలా అయితేనే పప్పు బాగా టేస్ట్గా వస్తుందని చెప్పేసి పప్పు ఎక్కువ ఉండి గోంగూర తక్కువ ఉంటే ఏం బాగుండదు. ఒక పెద్ద టమాటా వేసుకున్నా. గోంగూర వేసుకున్నా కానీ టమాటా ఒకటి కంపల్సరీగా వేసుకోవాల్సిందే, లేకుంటే పప్పు టేస్ట్ రాదు. ఒక టమాటా వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ వేసుకున్నా. ఒక చిన్న సైజు ఆనియన్ వేసేసి తర్వాత పైన ఒక 4-5 చుక్కలమైన నూనె యాడ్ చేసుకున్నా. నూనె వేసేసి ఇంకా నీళ్ళు వేసేసి స్టవ్ పై పెట్టేసుకున్నా. ఒక 4 విజిల్ రాణించుకున్నా నేను. ఎందుకంటే గోంగూర పెట్టినాం కాబట్టి పప్పు బాగా ఉడకాలి కదా, అందుకని చెప్పేసి ఒక 4 విజిల్స్ రాణించుకొని అంతా విజిల్ పోయిన తర్వాత పప్పు తీసినాయిలా చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఎనిపేసుకొని తాలింపు వేసుకున్నా, తిరవాత వేసేసుకున్నా. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్పు కూడా వేసుకొని ఎనుపుకున్న తిరవాతలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియను, ఒక 2 ఎండుమిర్చి వేసి ఒక 2 తెల్లగడ్డలు వేసుకున్న. తర్వాత కొంచెము ఒక చిన్న టీ స్పూన్ పైన ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం అంత జీలకర్ర వేసుకొని పైన కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత పప్పు దాంట్లో వేసేసి కొద్దిసేపు ఉడికించుకున్నా. అలా చేస్తే కొంచెం అట్లా ఉడికించుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, గోంగూర పప్పు నా ఫేవరెట్ పప్పు ఇది గోంగూర, అందుకే నేను ఎక్కువ చేసుకుంటాంట. చాలా టేస్ట్గా వచ్చింది. ఈరోజు అయితే కనుక అన్నంతో సర్వ్ చేసుకున్నా, చాలా బాగా వచ్చింది. మా ఛానల్ని మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మా పప్పు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, పప్పు చాలా టేస్ట్గా వచ్చింది. గోంగూర పప్పు అన్నం పెట్టుకొని ఇలా ఎక్కువ పప్పు కలుపుకొని తింటే కనుక బాగా ఉంటుంది, హెల్తీగా ఉంటారు. గోంగూర ఐరన్ కదా, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.